హాయ్ వెల్కమ్ బ్యాక్ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనము నంబర్ సిస్టంలోనే భాగంగా నాన్ ఇంటిజర్స్ గురించి చెప్పుకుందాం. ముందుగా మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టాపిక్లోకి వస్తే non-integers divided into two parts. Terminating decimals and non-terminating decimals repeating or recurring decimals. Non-integers classified into two types. What are they? Terminating decimals and non-terminating decimals. ఈ నాన్ టెర్మినేటింగ్ అండ్ టెర్మినేటింగ్ డెసిమల్స్ లో ఫస్ట్ మనము టెర్మినేటింగ్ డెసిమల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డియర్ స్టూడెంట్స్, నోట్ దిస్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు మనము ఒక రేషనల్ నెంబర్ తీసుకుందాం. ఒక రేషనల్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 3/5. 3/5 అనేటువంటి ఒక రేషనల్ నెంబర్ తీసుకుని దీన్ని మనము డెసిమల్ ఫామ్లో చేంజ్ చేస్తాం. డెసిమల్ ఫామ్లో చేంజ్ చేయాలంటే తీసుకున్నప్పుడు 5 టేబుల్ కంటే 3 నెంబర్ అనేది స్మాల్ కాబట్టి ఇప్పుడు మనము 0 పెట్టుకొని 0 పాయింట్ పెట్టుకొని ఇక్కడ 0 వేసుకుంటాం. 5 6 are 30. We get the 0 remainder. ఇక్కడ మనము 0 అనేది రిమైండర్ గా వస్తుంది కాబట్టి ఇది మనము టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. దిస్ ఇస్ a terminating decimal. Next, one more example. 4/5. 4/5. 4 and 5. Listen. ఇక్కడ 4 కూడా 5 అంటే స్మాల్ కాబట్టి మనం ఇక్కడ 0 పాయింట్ పెట్టుకొని 0 తీసుకుంటాం. 5 8 ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే 0 అనేది రిమైండర్ గా వచ్చింది కాబట్టి దీన్ని కూడా మనము టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. వితౌట్ డివిజన్ ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్స్ అనేవి టర్మినేటింగ్ గా నాన్ టర్మినేటింగ్ గా ఐడెంటిఫై చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అది ఇప్పుడు మనము 16/25 అనేటువంటి ఒక నెంబర్ తీసుకుందాం. ఒక రేషనల్ నెంబర్ 16/25.
ఈ 16/25 ని మనం ఎలా రాయొచ్చు అంటే 16/5² అని రాయొచ్చు. 5² అని రాయొచ్చు. అంటే ఇప్పుడు మనం డినామినేటర్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ డినామినేటర్ అనేది 2 power m into 5 power n ఈ ఫామ్ లో ఉంది. ఎనీవా 2 కావచ్చు లేకపోతే 5 కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. 2 అయినా కావచ్చు లేకపోతే 5 అయినా కావచ్చు. 2 or 5 ఎనీవా ఆర్ బోత్. 2 or 5 or both, isn't it? Or in denominator that is a terminating decimal. That means here 5 is there in denominator. 5 is there in denominator. So 16/25 is a terminating decimal. It is one more example. 8/15. Yes sir. 8/15. మనము టర్మినేటింగ్ డెసిమల్ చెప్పుకునే ముందు ఏం చెప్పుకున్నామంటే 2 కానీ లేక 5 కానీ ఏదో ఒకటి ఉండాలి. ఆర్ 2 into 5. 2 power n into 5 power n. ఏదో ఒక నెంబర్ ఉండాలి. ఇక్కడ ఏముందంటే చూడండి, దీన్ని ఎలా రాస్తున్నారంటే 8/3 into 5. 8/3 into 5. 5 ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 3 అనేటువంటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంది. 3 అనేటువంటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంది. ఈ 3 అనేటువంటి ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉండడం వల్ల ఇది టర్మినేటింగ్ డెసిమల్ కాదు. ఇట్ ఈస్ నాట్ టర్మినేటింగ్ డెసిమల్. It is not terminating decimal because of 5 is there, but 3 is there, another factor. So it is not a terminating decimal. But what is this? It is a non-terminating decimal. Just say. ఇప్పుడు మనము దీన్ని డివిజన్ చేస్తాం. 15 తో 0.15 5s are 75, again 5, 55 0, 53s are 45, again 5, 53s are 45, again 5, 53s are 45. So, what is the repeated number? It can be written as 0.5333 is it, and so on. So it can be written as 5 3 bar. So it is a non-terminating decimal or a repeating decimal. It is non-terminating decimal. It is a non-terminating decimal. మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్. Listen, listen. 13/32. 13/32. Just a second. 13/32. 32 can be written as 2 power 5. 2 is there. 2 is there. So in denominator case 2 is there. Actually, what I say in denominator 2 or 5 or both. 2 or 5 or both. Any number is there. So that is a terminating decimal. So 2 is there only. At the same time, it is a terminating decimal.
It is a terminating decimal. One more example, 13 by 6. Just a sec, 6. 13 by 6. It can be written as, how many factors is there? 6 has 2 factors. 13 by 2 into 3. What is the extra factor? 2 is there. Again, 3 also is another factor. So, it is not terminating decimal. It is not terminating decimal. It is a non-terminating decimal. It is a non-terminating decimal. Understand my words? What is it? Under factor 3 also is there. 2 is there. 2 or 5 is there. The same time, 3 also another factor. This is the extra factor. So, it is a non-terminating decimal. So, understand students? Listen, one more example. 17 by 45. 17 by 45. It can be written as 17 by 5 into 3 square. 5 into 3 square. So, 5 is the one factor. What is the other factor? 3 is also another factor. So, it is a non-terminating decimal. It is a non-terminating decimal. Listen. మనం ఏం చేస్తామంటే take one non-terminating decimal. Take one non-terminating decimal, that is a 0.3 bar. This 0.3 bar turns into fraction form or rational number. How to change? Convert non-terminating decimal into p by q form. Listen, my dear students, it is very, very important in 8th class. Please listen. Actually, this is called the how to write this problem. X is equal to 0.3 bar means 3 is the repeated number. 3 is the repeated number. So it can be as 3, 3, 3, 3, 3, 3 and so on. 3 only repeated. Here, how many numbers repeated? Only one number. Only one number repeated. At the same time, listen my dear students, at the same time, only one number repeated, that is periodicity. Periodicity 1. How to find periodicity? How many numbers repeated? Number of numbers repeated. That is called periodicity. Now, what number is repeated? That is called period. What number is repeated? There is only one number repeated. That is a period. What number is repeated? 3 only repeated. Repeat mine. At the same time, when periodicity is 1, x value is multiplied
periodicity 1, x value is multiplied by 10. How to get 10? When periodicity is 1, x value is multiplied by 10. When periodicity is 2, multiplied by 100. When periodicity is 3, multiplied by 1000. When periodicity is 4, multiplied by 10,000. Keep in mind. Listen, x value is multiplied by 10 on both sides. Take x value, 10 into x is equal to 10 into 0.3333 and so on. And minus x value is also, it can be written as 10 into x, 10x. When any value is multiplied by 10, 100, 1000 or 10,000, whatever it may be, point moves 1 step, 2 steps, 3 steps, 4 steps or 5 steps according to the number of zeros in forward direction. At the same time, how many zeros is there? Only 1 zero. How many zeros is there? Only 1 zero. So the point moves forward direction is only 1 step. So it can be written as 3.3333 and so on. Again, we take x value is subtracted. X value is subtracted from the 10x value. So what is x value? 0.3333 and so on. Subtract. 3 minus 3, 0. 3 minus 3, 0. 3 minus 3, 0. 3 minus 3, 0. 3 minus 0, 3. 10x minus x, 9x. So 9x is equal to 3, x is equal to 3 by 9, 3 ones are, 3 threes are, then x is equal to 1 by 3. This is a p by q form of 0.3 bar. X is equal to 1 by 3. 1 by 3 is the p by q form of 0.3 bar. Listen, my dear students, lot of problems is there in the 8th class. Again, listen, dear students, follow this method. So very important method in the 8th class. And 9th class also is there. Okay, my dear students, thank you for watching. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.